మాత్రమే. కాబట్టి నేనే, ఇంకెవరు లేరు. నేను నలుపు అంటే ఈ శూన్యంలో ఉండేటటువంటి సకల చరాచర సృష్టి మొత్తం కూడా నేనే అని చెప్పడం కోసమే ఆయన నలుపులతో ఉంటారని శాస్త్రం చెప్తారు. ఇక మరి మన వాడు తారగిని చంపాడు ఏమిటని చెప్పింది అక్కడికి. ఈ తారగిని ఎందుకు చంపారు అంటే ఆడవారిని చంపకూడదు అని చెప్పి ధర్మం ఉన్నా కూడా లోకానికి కంటకమయ్యేటటువంటిది ఆడలైనా శిశువైనా ఏదైనా సరే నాకు తీసేయాలని చెప్పి శాస్త్రం చెప్తుందని చెప్పి రాముడు చెప్తాడు, విశ్వామిత్రుడు చెప్తాడు రాముడు. అలాగే ఈ వెన్న కూడా సకల జరాచర స్థితిలో ఉండేటటువంటి మానవాళి చేసినటువంటి పాపం వెన్న ద్వారా స్వీకరించి వారికి పుణ్యకులు అందజేశాక గోపాలకృష్ణుడు. ఇలా అటువంటి స్వామికి మా అమ్మాయిని రాజకుమారని చెప్పి మేము కాస్త బాధపడేటువంటి మాట వాస్తవమే. కానీ విషయాలు తెలుసుకున్న తర్వాత అంతా తెలిసింది ఈ ప్రపంచంలో 3 లోకాలు ఆయనేనట, ఈ ప్రపంచంలో ఉండేటువంటి బ్రహ్మాండాలన్నీ ఆయనేనట. స్వామి తప్పైపోయింది ప్రభుత్వ శ్రీనివాసాచార్య గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాం కాబట్టి వివాహం నిశ్చయించుకున్నాం. అదిగో స్వామివారికి ఇచ్చేశారు. మల్లాది ప్రవాసులు స్వామివారి యొక్క పాదాలను కడుగుతున్నారు. వీరంతా గుణగొండారు. కాబట్టి అటువంటి స్వామివారికి ప్రజలంతా కూడా ఆకాశరాజు స్వామివారి యొక్క పాదాలను కలుగుతూ ఉన్నారు. ఆయన ఒక ఆవును దానం చేసేటప్పుడు ఒక 2 సంవత్సరాలకు ఈ కన్యని పూజిస్తారో లేదో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మధుబర్క పూజా కార్యక్రమం అటువంటి మధుబర్క పోయి ఇప్పుడు కేవలం మధు మాత్రమే పెట్టేటువంటి స్థితి వచ్చింది. అటువంటి మధుబర్కాన్ని స్వామివారికి నైవేద్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి ఒక శుభహోత్త స్వామివారి యొక్క శుభహోత్త కార్యక్రమంలో జీలకర్ర ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఈ జీలకర్ర బెల్లానికి సంపూర్ణమైనటువంటి విశిష్టత ఉంది. ఒకటి ఆయుర్వేద వైద్య విధానంలో ఇక్కడ బ్రహ్మరాడి ఉంటుందని చెప్పబడుతుంది. ఈ బ్రహ్మరాడిలో ఎప్పుడు కూడా ఆయుష్ అంతా కూడా బ్రహ్మరాడి దగ్గరే కొట్టుకుంటూ ఉంటుంది. ఆ బ్రహ్మరాడి ఈ ఇద్దరి యొక్క రుచులు వేరుంటాయి. కాబట్టి మీ ఇద్దరి యొక్క గుణాలు కలవు ఎలా కలిసిపోయాయో మీరు కూడా ఇలాగే కలిసిపోండి అని చెప్పడానికి ఒక ఆదర్శం అయితే, ఇక మూడవది ఆ జీలకర్ర బెల్లము జీలకర్ర 2 విభిన్నమైన రుచులైనా కూడా నూరితే కలిసిపోయాయి. ఆ బ్రహ్మనాడి మీద పెట్టి 100 సంవత్సరాలు నేను నిన్ను విడవను అని చెప్పి ప్రమాణం చేస్తాను.
చేస్తారట బ్రహ్మనాడి మీద. అదే జలకవి పూర్వకాలం అంటే ఆడపిల్లని చూసేవాడు కాదు. మా తాతమ్మ చెప్పేది సమయంలో ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీ, పురుష స్వరూపమైనటువంటి పురుషుడు, ఈ ఇరువురు కూడా భూమధ్యంలో అమ్మాయిని చూడాలి. అలా చూస్తే ఒక ఉత్తమ సంతానం జరుగుతుందని చెప్పి చెప్పబట్టు జరుగుతుంది. ఆ ఉత్తమ సంతానం కోసం మనోధర్మం చక్కగా నడవడం కోసం, ఆ సుముహూర్తం కోసం దాకా ఎదురు చూసి ఆ భూమధ్యంలో సుముహూర్త సమయంలో చూసినట్లయితే రాముడు గొప్పవాడు ఉంటారు. ఆ కన్య శ్రీదేవి భూదేవి ఆవిడ కన్యాదానం చేసే ఫలం మీ అందరికీ రావాలని ఆ సంకల్పం మీ అందరికీ చెప్పాను. అందుకే మీరందరూ కూడా విశిష్టత ఏమిటి అంటే, దయచేసి భజంత్రీలు ఆపండి ఒక్క నిమిషం. మాంగళ్య పూజా కార్యక్రమంలో సాధారణంగా వివాహంలో భర్త స్త్రీకి మంగళసూత్రం ధారణ చేస్తాడు. ఆ సమయంలో బ్రాహ్మణోత్తములు దానిపై లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని, గౌరీ భర్త ధారణ చేయించిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మంగళసూత్రానికి పసుపు పూసి బొట్టు పెట్టేవాడు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎంతమంది ఉన్నారు? ఇది ఒకప్పుడు మాత్రమే పసుపు పూసేవారు ఉన్నారు. ఈ పసుపు పోస్తూ పోస్తూ మంగళసూత్రానికి కొద్దిగా పెట్టి ఆమెకు కళ్ళకద్దుకొని సుమంగళి జీవనం
ఇవ్వమని చెప్పి ప్రార్థించారు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎంతమంది చేసేటటువంటి అవసరము లేదు, ఆవశ్యకత లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళ మాట అసలే అందరూ భోజనాలు అవుతాయి. అతను సంపూర్ణమైన బ్రాహ్మణత్వంలో అవుతాడు. నోట్లో పాన్పరాలు వేసుకొని అప్పుడప్పుడు తీసి నడువులకు చుట్టి బ్రాహ్మణోత్తమ ఈ ఆహార అనుష్ఠానం ఏదైనా లోపం జరిగినట్లయితే స్వామివారికి మామగారు ఇచ్చేటటువంటి ఆ ఎక్కువ వారికి నమస్కారం చేసుకోవాలని చెప్పబట్టడం జరుగుతుంది. స్వామి అమ్మాయి ఏదైనా కించపరిచినట్లు కాదు, ఇది అపోహ తొలగించడానికి మాత్రమే చెప్పడం, దయచేసి మన్నించగలరు. అదో స్వామి వారికి మాన్వేద ధానం జరుగుతుంది. ఓం అందరూ కూడా మంగళ సూత్రాన్ని సంస్మరించుకోండి. చెప్పండి, సర్వమ